గత 5 రోజులుగా కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ హాకీ గ్రౌండ్‌లో అయితే సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ అయితే ఎంతో ఇక్కడ కాకినాడలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ యొక్క టోర్నమెంట్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్పోర్ట్స్ అయితే చాలామంది క్రీడాకారులు ఇందులో పాల్గొని దిగ్విజయంగా ఇక్కడంతా కూడా క్రీడలైతే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క జరుగుతున్నటువంటి సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ సంబంధించినటువంటి ఇక్కడ ఎంతమంది జట్లు పాల్గొన్నారు? ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు స్పోర్ట్స్ మనకి రఘురాజన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోఆర్డినేటర్ సార్ చెప్పండి. ఇక్కడ స్పోర్ట్స్ కాకినాడలో ఈ హాకీ టోర్నమెంట్ ఏ విధంగా నిర్వహించారు? ఇక్కడ ఎంతమంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం జరిగింది? ఇది ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ అండి. ఈ టోర్నమెంట్ వచ్చి గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు కూడా సివిల్ సర్వీస్ సంబంధించిన ఏ గేమ్‌లోని కూడా అలాట్‌మెంట్ లేదు. ఫస్ట్ టైము మన ఆంధ్రప్రదేశ్‌కి అందులోని కాకినాడలో రావడం అనేది మరి క్రీడాకారులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో దాదాపు 800 మంది పైనే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే 18 ప్లేయర్స్ ప్లస్ కోచ్, మేనేజర్‌తో కలిపి ప్రతి టీంలోని 20 మంది దీనికి ఉంటారు. అలాగా 44 టీముల్లో 34 టీములు మెన్ టీము, అదేవిధంగా 10 టీములు ఉమెన్ టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది లీగ్ కమ్ నాకౌట్ బేసిస్‌లో అంటే లీగ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ స్థాయిలో 28వ తేదీ వరకు కూడా జరుగుతాయి. 28వ తేదీన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆల్ ఇండియా సివిల్స్ టోర్నమెంట్ తీసుకోవడానికి మరి లోకల్గా కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని ఇలాగ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ చేద్దామని చెప్పి అడగగానే ఆయన గవర్నమెంట్కి లెటర్ రాయడం, అక్కడి నుంచి ఏప్రిల్ రావడం, ఏప్రిల్ వచ్చిన మరుక్షణమే ఆయన ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అనేది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంటు మన కాకినాడలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయి ఏంటంటే ముందుగా సీఎం స్థాయి వాళ్ళు ఇనాగ్రేషను, గవర్నర్ స్థాయి వాళ్ళు ఒక హోస్ట్ చేసే పరిస్థితి టోర్నమెంట్ ఇది. దానికి తగ్గట్టుగా మనం కాకినాడలో ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పడంతో పాటు టోటల్గా ఈ టోర్నమెంట్కి చైర్మన్గా వ్యవహరిస్తూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరిని కూడా అకామిడేషన్ కావచ్చు, లేకపోతే ఫుడ్ సెక్షన్లో కావచ్చు, లేదా మన ఈ పారిశుద్ధ్యం సంబంధించి కమిషనర్ గారిని, అదేవిధంగా డిఆర్ఓ గారిని, అదేవిధంగా ఫుడ్ సెక్షన్లో ప్రతి ఒక్క సివిల్ సప్లైస్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ని చీఫ్ కోఆర్డినేటర్గా ఈ టోర్నమెంట్ పెట్టడం, అదేవిధంగా ఈ కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ సంబంధించి ఫౌండర్ రవిచంద్ర ప్రసాద్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడే కాకినాడలోనే ఆయన ఈ మాతో పాటే ఆడి తను డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ టోర్నమెంట్ ప్రపోజల్ కూడా తీసుకొచ్చింది రవిచంద్ర ప్రసాద్. కాకినాడ స్పోర్ట్స్ క్లబ్ మెయిన్ ఏంటంటే ఈ ప్లేయర్స్ని గవర్నమెంట్ పాఠశాల నుంచి వచ్చే పిల్లల్ని ప్రమోట్ చేయడం కోసం ఏర్పాటు చేయడం. ఇటువంటి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ జరిగితే పిల్లల్లో మోటివేషన్ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ఒక ఆస్ట్రోటర్ఫ్ స్టార్ట్ అయింది, ఇక్కడే కాకినాడలో జరిగింది. బైఫర్కేషన్ జరిగిన తర్వాత గతంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో మాత్రమే ఉండేది. దాంట్లో వచ్చిన తర్వాత 22లో జూనియర్ నేషనల్స్ ఉమెన్, సీనియర్ నేషనల్స్ ఉమెన్ 23లో జరిగింది. దాని ఎక్స్పీరియన్స్తో మనం ఒక ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం డెఫినెట్గా సక్సెస్ కారణం ముఖ్యంగా కలెక్టర్ గారే. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి విషయంలోనూ కూడా చాలా ఫుల్ సపోర్ట్ చేయడంతో పాటు ఇక్కడ లోకల్ ఆర్గనైజర్గా హాకీ ప్లేయర్స్ అందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్లో వాలంటీర్స్ కింద తీసుకోవడం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 31 మ్యాచెస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన లీగ్ మ్యాచెస్ జరిగితే 26వ తేదీన క్వార్టర్ ఫైనల్స్, 27వ తేదీన సెమీఫైనల్స్, 28వ తేదీన ఫైనల్స్ జరుగుతుంది. ఇనాగ్రేషన్కి మనకి ఒలింపియన్స్ అయినటువంటి రియాజ్ అహ్మద్, అదేవిధంగా ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్ రావడం జరిగింది. అదేవిధంగా ఆడడానికి రాహుల్ సింగ్ అని ఒక ఒలింపియన్ కూడా ఈ టోర్నమెంట్కి ఢిల్లీ టీంలో ఆడడానికి ఆయన రావడం జరిగింది. ఈ టోర్నమెంట్లో గతంలో నేషనల్స్ ఆడినోళ్ళు, అదేవిధంగా ఇండియాకి ఆడినోళ్ళు, ప్రజెంట్ ఇండియాకి ఆడినోళ్ళు, జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ కమిషనర్స్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ స్థాయిలో వచ్చి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాలు దాటి దాదాపు 45-50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే గతంలో ఆ 50 సంవత్సరాలు అంటే ఇండియాకి ఆడిన వాళ్ళు ఉండొచ్చు, అందులో నేషనల్స్లో దాదాపు ఒక 10-12 నేషనల్స్ ఆడి ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు. వాళ్ళు ఒక ఫ్యాషన్గా ఇక్కడికి టోర్నమెంట్కి రావడం కూడా జరిగింది.
దానికి సంబంధించి హాకీ ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మందిని టెక్నికల్ అఫీషియల్స్‌ని ఎంపైరింగ్ చేయడానికి క్వాలిఫైడ్ స్టేట్ టు నేషనల్ క్వాలిఫైడ్ ఎంపైర్స్‌ని కూడా డిప్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 మంది ఫిజికల్ డైరెక్టర్స్‌ని మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీంట్లో టెక్నికల్‌గా కానీ, మన సర్వీస్ పరంగా కానీ లైజన్ ఆఫీసర్స్‌గా టీమ్స్‌కి ఏర్పాటు చేయడం కోసం ఒక 30 మందిని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇక్కడికి పంపించడం జరిగింది. అంటే వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా అకామిడేషన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? ముఖ్యంగా మహిళలు కూడా రావడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇక్కడ సౌకర్యాలు కల్పించడం అంటే చిన్నపిల్లలతో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? అయితే ఇది ఏంటంటే ఇది డిపార్ట్మెంటల్ టోర్నమెంట్ కాబట్టి ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఉండే హోటల్ బిల్స్ కానీ అదే ఫుడ్ కానీ యాక్చువల్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు మనకి పూర్తి స్థాయిలో కాకినాడ హోటల్స్ అసోసియేషన్ నుంచి ఆర్డీఓ గారు మొత్తం రప్పించి వాళ్ళు ఇక్కడ రాకముందు నెల రోజుల ముందే టోర్నమెంట్ కన్వీనర్ రాజ్కుమార్ గారికి మనం పంపించడం జరిగింది. దాని ప్రకారం కాకినాడలో ఉంటే వేరియస్ హోటల్స్లో వాళ్ళు స్టే చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ లెవెల్ టోర్నమెంట్కి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వెళ్ళేదానికి కూడా కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకోవడం వల్ల డీటీసీ గారు ఈవెన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్, సామర్లకోట ప్రతి చోటకి కూడా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళైతే చెప్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఈ స్థాయిలో మాకు అరేంజ్ చేయలేదని చెప్పి. అదేవిధంగా మనం ఫుడ్ కూడా మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఏ టీమ్స్ అయితే ఇక్కడ ఆడుతున్నాయో అందరికీ కూడా ఇక్కడ వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు ఇనాగ్రేషన్ రోజు కూడా 1000 మెంబర్స్కి ఏర్పాటు చేయడం. ఈ రోజు రాత్రి మనం అంటే ఇది హెడ్ క్వార్టర్లో నాటిలో జరుగుతున్నప్పుడు గతంలో ఒక గవర్నర్ లాంటి వ్యక్తి డిన్నర్ హోస్ట్ చేసేవారు. ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. కోకనాడ కోస్టల్ ఆధ్వర్యంలో ఈరోజు నైట్ క్యాంప్ ఫైర్, ఆర్కెస్ట్రా ఫాలోడ్ బై వడాకానా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 15 నుంచి 28 ఈ రోజుల్లో ఇప్పటి వరకు కూడా ఎన్ని టీములు పాల్గొని ఎన్ని టీములు ఫైనల్కి వెళ్తే వాళ్ళకి ఏ విధంగా సెలెక్టింగ్ అనేది జరగడం జరిగింది? అయితే ఇప్పటి వరకు కూడా 34 మ్యాచెస్ ఎప్పుడైతే అయినాయో 17 మ్యాచెస్ ఎక్కడ కూడా డ్రా అవ్వలేదు కాబట్టి 17 మ్యాచెస్ గెలవడం జరిగింది. అయితే ఈ పూల్స్ మెన్ విషయంలో 8 పూల్స్ కింద వేసాం కాబట్టి ప్రతి పూల్లో ఎవరైతే విన్నర్గా వచ్చారో వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తారు. అలాగే ఉమెన్ టీంలో 10 టీంలు కూడా 2 పూలుగా విడదీయడం వల్ల ఎవరైతే పూల్ విన్నరు, రన్నరు అంటే టోటల్గా 4 టీమ్స్ కూడా సెమీఫైనల్స్కి వెళ్తాయి. ఆ సెమీఫైనల్స్లో విన్ అయిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ ప్లేస్కి ఆడితే లూజర్ సెమీఫైనల్స్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ కోసం ఆడడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ క్రీడ సపోర్టింగ్ పూర్తిగా ఆయన చెప్పారు, మీకు కొంతమంది సహకారం అందించారండి. ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎంపైర్స్ కావచ్చు వీళ్ళంతా అందరూ కూడా అనుభవించిన ఎక్కడెక్కడి నుంచి ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఇది హాకీ ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రంలో ఉంటే వేరియస్ డిస్ట్రిక్ట్ల నుంచి ఈ టెక్నికల్ అఫీషియల్స్ రావడం జరిగింది. ఇందులో వచ్చినటువంటి ఎంపైర్స్ మేనేజరు హర్షవర్ధన్ మన హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ కాదు, ఇంటర్నేషనల్ ఎంపైర్స్ మేనేజర్గా కూడా, ఇంటర్నేషనల్ ఎంపైరింగ్ కూడా అతను అనుభవం. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ నేషనల్ క్వాలిఫైడ్ ఎంపైర్స్ని రాష్ట్ర నలుమూల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడైతే కనివినియ రీతిలో ఇక్కడ హాకీ టోర్నమెంట్ అయితే ఇక్కడంతా కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి కాకినాడకు సంబంధించిన ఎంతోమంది క్రీడాకారుల సహకారంతో పాటు ముఖ్యమైనటువంటి కొంతమంది సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సపోర్టుతో ఈ 17 నుంచి 28వ తేదీ దాకా కూడా జరిగేటువంటి ఈ యొక్క హాకీ ఏదైతే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ అయితే ఎంతో ఇక్కడంతా కూడా కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం నలుమూల నుంచి కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ క్రీడాకారులు వచ్చి ఇందులో పాల్గొన్నారు. 28వ తేదీ వరకు కూడా జరిగితే ఇప్పటి వరకు కూడా మొత్తం 30 మ్యాచ్లు జరిగింది. అందులో 16 టీముల వరకు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అందులో మహిళలకు సంబంధించిన టీము 10 మంది వరకు 10 టీములు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అందరికి కూడా అన్ని సౌకర్యాలు కూడా అన్ని విధాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన కోఆర్డినేటర్లు కాబట్టి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.